ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనము. ధైర్యము వహించిడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దినవృత్తాంతములో దేవుడు మాట్లాడుచున్న మాట, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలపడును గాక అంటున్నాడు. అంటే ఎందుకు మరి ధైర్యం వహించారంటే, చూడండి, మనము అనేక సందర్భాల్లో దేవునికి ప్రార్థిస్తూ ఉంటాం, అనేక సందర్భాల్లో దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటాం, అనేక సందర్భాల్లో మరి కొన్నిసార్లు ఏం చేస్తామంటే మరి బలహీనులు అయిపోతాం. విశ్వాసంలోనే ఉంటాం, వాక్యం వింటాం, మరి చర్చికి వెళ్తాం, మరి ప్రార్థనలోనే ఉంటాం, కానీ బలహీనులు అయిపోతూ ఉంటాము. కొన్ని విషయాలకి భయపడుతూ ఉంటాం. ఎందుకంటే కొన్ని విషయాలు మనకి అంటే మనకి తెలియని విషయాలు, అంటే మనం ఎప్పుడు వినని విషయాలు మన చెవిలో పడినప్పుడు నిజంగా చాలా బలహీనం అయిపోతామండి. కానీ దేవుడు అంటున్నాడు, ఎలాంటి విషయాలు విన్నా, ఎలాంటి మరి ఉత్తరములు చూసినా, ఎలాంటి జవాబులు మీకు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నా సరే, మీరు బలహీనులు కాక ధైర్యం వహించిడి, మీ కార్యము సఫలమగును గాక అంటున్నాడు దేవుడు. ఎందుకు ఇంత మాట అని చెప్తున్నాడంటే, ఎలాంటిదైనా సరే ఆయన తప్పించే దేవుడే ఉన్నాడు. ఎలాంటి ప్రమాదం నుంచైనా ఆయన బయటికి తీసే దేవుడే ఉన్నాడు. ఒకవేళ నిజంగానే ప్రమాదం వస్తుంది అనుకుంటే గనక నిన్ను ఆ ప్రాంతానికి కూడా పంపించకుండా నిన్ను ఆపివేస్తాడు. అలాంటి శక్తిమంతుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆ దేవుడే మనతో మాట్లాడుచున్న మాట, మీరు మరి భయపడక ధైర్యంగా ఉండి అంటున్నాడు. మరి చూడండి, మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండి, మీ కార్యము సఫలమగును అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవానికే వందనం. నిజంగా గొప్ప దేవుడు అండి. అటు గొప్ప దేవుని కలిగిన విధానాన్ని బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా, వందనములు దేవానికే స్తోత్రములయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను పరమ తండ్రి. మహారాజా వందనంలో, మా దేవ వందనంలో, మా తండ్రి వందనంలో, మా రాజా నీకే వందనం చెల్లిస్తున్నామయ్యా. నీవు నిన్నను నేడును ఏకరీతిగా ఉన్న తండ్రివి నా పరమ తండ్రి. యుగ యుగములకు నా పరమ తండ్రి, నువ్వు తోడే ఉన్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. అయ్యా, భయపడకు అన్న దేవుడు నీవేనయ్యా, జడియకు అన్న దేవుడు నీవే నా పరమ తండ్రి. బలహీనులు కాక నా పరమ తండ్రి, ధైర్యంగా ఉండని పలికిన మాట, నీ మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి. అయ్యా, భయపడకుండా నా పరమ తండ్రి, బలహీనులం కాకుండా ధైర్యంగా ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా, వందనాలు తండ్రి, వందనాలు రాజా, నీకే స్తోత్రములు. ఎంతమంది నా పరమ తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి రాజా. వందనములు దేవానికే స్తోత్రములు. ప్రతి ఒక్కరిని అదే రీతిగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఉపవాస ప్రార్థనని కూడా దీవించండి అయ్యా. నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే దీవించి ఆశీర్వదించమని, మీ కృప చూపించమని, జరుగుతున్న 40వ దినమున ఉపవాస ప్రార్థనలో ముగింపు సభలో నీ నామానికి ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ఈ ప్రార్థనంతా కూడా అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.